జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత నిరతము స్తోత్ర గీతము యేసయ్యాలనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానం పాడెదా నిరతము ప్రేమ గీతం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా అందరు కలిసి యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నీలే పరిపాలక జగతికి నీవే ఆధారమా మకరాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారమో నీవు మోయగా సులువాయి నా పయనమో మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారమో నీవు మోయగా సులువాయి నా పయనమో నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నీలే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితమో నేనెంత వివరింతునో నీ మహిమనో ప్రకటించగా నేనెంత ధన్యుడనో సుకుమారుడా నీ చరితమో నేనెంత వివరింతునో నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీక పిలిచి నీ రుణము నీ తీర్చనా జీవితమంతా నీకర్పించి నీ రుణము నీ తీర్చనా యేసయ్యా యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా
పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా ఆత్మలో నీ దాటిన ప్రతి మలుపు నీ చిత్రమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా యాత్రలో నీ దాటిన ప్రతి మలుపు నీ చిత్రమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురియొద్దకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురియొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నీలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. జగముల నీలే పాడెదా నిరతము ప్రేమ గీత. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. సర్వకార్యములకు కర్తైన దైవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివిధ దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, ఈ శ్రేష్టకర సమయమును బట్టి ఏర్పాటును బట్టి కొందనాలు. కొందరు సమయమును దీవెనికరంగా మార్చండి. మేలైన కార్యములతో నిలబెట్టి ఇండారుగా అభిషేకించమని కాపాడి వాడుకోమని నీ దివ్యమైన ఉద్దేశానికి ప్రణాళికకు నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. ఆమె. హల్లెలూయా. క్రీస్తు శుభనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయం. ఈ సమయంలో శ్రేష్టకర సందేశాన్ని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దైవ గ్రంథముల మన కొరకు దాచి ఉంచిన మేలు కొరకే అడుగుదాం. ఎక్కువ తగ్గించి కొంచెం బేస్ కరెక్ట్గా పెట్టు, కొంచెం కరెక్ట్ క్లారిటీ వచ్చేటప్పుడు. ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి మన ముందు వచ్చిన లేఖన భాగములకి మనం వెళదాం. ఇది సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10-11వ చరణాన్ని మనం చదువుకున్నాం. దయచేసి మనం విందాం ప్లేరా. పురాతనమైన పొలిమేరల రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోకి నీవు చొరపడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడను. మన ధ్యానాంశము 11వ వచనం మాత్రమే. ఈ 11వ వచనములు అంటాడు, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడను.
మరొకసారి నేను చదువుతాను, వినండి. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడు. నిజంగా ఈ సామెతలు పరమజ్ఞాని, అంటే దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను రాజు గారు రాసినటువంటి అనుభవపూర్వకంగా అనుభవించి, ఒకవైపున లోకాన్ని, మరొక వైపున లోకములను సుఖాన్ని, లోకములో ఉన్న సమస్త సౌఖ్యాన్ని అనుభవించి, ఫలానా విషయంలో సంతోషమున్నది లోకములో అని ఒకవేళ ఎవరైనా చెప్తే ఖచ్చితంగా ఆయన చెబుతాడు, అది నేను నీకంటే ముందుగా నేను అనుభవించాను. ఒకవేళ నేను చాలా బాగా ద్రాక్షరసములు ఆనందిస్తున్నానంటే నాలాగా ఆనందించగలిగిన వాడు ఎవరు లేరురా బాబు అంటాడు. ఒకవేళ శరీర సుఖములో నేను ఆనందిస్తున్నాను ఎవరని చెబితే నాలాగా ఆనందించిన వారు లేరు, నీకంటే ఎక్కువ విస్తారంగా నేను ఆ శరీర కార్యములను నేను ఆనందించాను. మరి చివరికి తేలిన ఫలితార్థం ఏమిటంటే, నేను చెబుతాను విను అని సమయోచితమైన దైవ సంబంధమైన జ్ఞానముల గురించి ఆయన మాట్లాడగలడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో సమస్తమును దేవుని బిడ్డలారా పట్టి పరిశీలించి పరీక్షించి చివరికి తేలిన ఫలితము గురించే ఆయన మాట్లాడతాడు. అంతటి జ్ఞానం కలిగినవాడు, అంతటి అనుభవశాలి, అంతటి అనుభవజ్ఞుడు. కాబట్టి అట్టి అనుభవజ్ఞుడైనటువంటి దేవుని కొరకు, లోకము కొరకు, లోకములో ఉన్న సమస్తము కొరకు అన్నిటినీ పరిశీలించి పరీక్షించి చివరికి తేలిన ఫలితార్థం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద మానవుని యొక్క పాటు, మానవుని యొక్క ప్రయాస, మానవుని యొక్క ఏదైనప్పటికీ అదంతయు వ్యర్థమే. వ్యర్థం సమస్తము వ్యర్థమని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి, పరీక్షించిన వ్యక్తి చివరికంటాడు, ఒకటి మాత్రము ధన్యత భాగ్యము అంటాడు. అదేంటంటే, దేవుని మందిరమునికి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరమునికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండు, మందిరము లోపల నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. సమీపించి ఆలకించు, నోటికి తాళమే, చెవికి మాత్రమే పని చెప్పు, నీ క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండు. చివరికంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి అని స్పష్టంగా చెప్పగలిగినటువంటి, తేల్చి పరిశీలించి చెప్పినటువంటి, జ్ఞానాత్మకమైన మనోనేత్రములతో చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి సొలొమోను రాజు గారు. తను రాజయుండి కూడా తను తాను దేవునికి అప్పగించుకున్నవాడు. తను పరిశీలించి పరీక్షించి నిలబెట్టగలిగిన వ్యక్తి ఉండి కూడా తను మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులు లేని వారి పొలములోకి నీవు చొరపడవద్దు. ఎందుకంటే నువ్వు అక్కడ చొరపడి వారిదేదైనా కానీ దోచుకుంటే, వారిని ఇబ్బంది పెడితే, విధవరాండ్రను కానీ వారి సంతానమును కానీ నువ్వు ఇబ్బంది పెడితే, వారిని ఒకవేళ నువ్వు దోచుకుని దోపిడీగాడుగా మారితే, పర్వాలేదులే వారికి ఎవరు దిక్కులేరని ఒకవేళ ఇబ్బంది పెడితే, వారి పక్షంగా ఒకరున్నారు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కను లోకం చెప్తే, ఇక్కడ చెప్తున్నాడు, జీవాధిపతి అయిన దేవుడే ఆ యెహోవాయే వారికి దిక్కుగా ఉండబోతున్నాడు. ఉన్నవాడు అనువాడైన దేవుడి వారికి దిక్కుగా ఉన్నాడు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, ఎవడికి చెప్తావో చెప్పుకోరా, ఎక్కడ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోరా అని చెప్పి అంటుంటారు. కానీ దిక్కు లేదు, ఎవరు ఆధారము లేరు, ఎవరికి చెప్పుకున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సపోర్ట్ రాదు. ముందువారు, ఇంటివారు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరు లేరు అనుకున్నా ఒకరు దిక్కుంటారో, ఆ దిక్కు ఎవరో తెలుసా? ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడుతాడు. ఇంతకీ ఆయన ఎవరు అంటే, ఆయన వారి విమోచకుడు. ఆయన ఎవరు అంటే బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందులో ముందు మూడు మాటలు కనబడతాయి. ఒకటి విమోచకుడు, రెండవది బలవంతుడు, ఇంకా చెప్పాలంటే మూడవది ఆయన విమోచకుడు. బలవంతుడు మాత్రమే కాదు, ఈ విమోచకుడు బలవంతుడైన వాడు వారి పక్షంగా నిలబడి ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడతాడు.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు ధన్యులు. ఈ వార్త ఆఫ్లైన్లో ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ మాట నా మాట కాదో, ఈ మాట ఆకాశమునకును భూమికిని, భూమి మీద సమస్త కృత్యములకును, మానవుని యొక్క జన్మకును, మానవుని యొక్క జీవిత గమనమునకును, మానవుని యొక్క స్థితిగతులకును, మానవుని యొక్క మరణమునకును, మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి నడిపించగలిగిన సమర్థుడైన ఆ సార్వభౌముడైన జీవాధిపతి అయిన దేవుని యొక్క మాట అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నా. ఈ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మరి తల్లిదండ్రులు లేని వారి పొలములోకి నువ్వు చొరపడదురా బాబు, జాగ్రత్త. తల్లిదండ్రులు అంటే ఆదరణ లేని, ఆధారము లేని, మాకెవరూ లేరు, మేము ఒంటరి వారం, మేము అనాథలము అనుకున్నటువంటి వారి దగ్గరికి కొన్నిసార్లు నోటు ఎక్కువగా ఉన్నది పిల్లారా. సమాజము నోరు అన్నా ఉండాలి, డబ్బు అన్నా ఉండాలి. నోరు కలిగిన వారు, డబ్బు కలిగిన వారిదే సమాజము. లోకంలో వారిదే గెలుపు కదండి. బలమా బలగమా చూసారండి. బలమో బలగమో ధనమో ఏదో ఒకటి ఉంటేనే వారిది రాణిస్తుంది సమాజం. కానీ ఏవీ లేనటువంటి వారికి దేవుడు తోడై ఉంటాడని, ఆ దేవుడు ఉన్నవాడు అనువాడని, ఆయన న్యాయకర్తని, ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడుతాడని, ఆయన ఎవరంటే వారి విమోచకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒంటరిగా ఉన్న వారి యొక్క విమోచకుడు, విడిచిపెట్టవాని యొక్క పక్షంగా ఉన్న విమోచకుడు. నాకంటూ ఎవరు లేరు, సలహా అడగడానికి తండ్రి లేడు, నడిపించడానికి తోడుండడానికి నాన్నవారు ఎవరు లేరు, నా పరిస్థితి ఒంటరిగా అయిపోయింది, అందరూ ఉన్న అనాదిగా బ్రతుకుతున్నాను, అందరూ ఉన్నారు కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను శ్రమ ఇబ్బందిని నమ్ముకున్నాను, వీటన్నిటికీ మించి నా దేవుని నమ్ముకునని స్పృహ ఆలోచన నీకుంటే ఈ ప్రసంగము నీ కొరకే, ఈ వాక్యము నీ కొరకే అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఇంతవరకు చదువుకున్నా నా భవిష్యత్తు అర్థం కావట్లేదు, ఈ ఉద్యోగం చేస్తున్నా కానీ చాలీచాలని జీతం, నాకు చాలీచాలని జీతంతో ఇంకొక దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి నెల ఆరంభం నుంచి 10 దినములే బాగుంటుంది జీతం వచ్చిన మొదటి దినాల్లో, కానీ 11, 15 తారీఖు నుంచి అప్పులు అయిపోతున్నాయి. తెచ్చి అప్పే కానీ తీరి అప్పు కనబడట్లేదు. ఏ రీతిగా సాగిపోవాలి? బిడ్డలు ఎక్కువ మంది కానీ ఒక జీతం. మన కుటుంబంలో ఎక్కువ మరి పరిస్థితి ఖర్చులున్నాయి కానీ రాబడి తక్కువగా ఉంది, శ్రమ ఎక్కువగా ఉంది కానీ చేతికి వచ్చేది చాలా తక్కువగా ఉంది. నా జీవితం నిరాశగా మారిపోయింది. నన్ను ఎవరు ఉద్ధరిస్తారు, ఎవరు ఆదరిస్తారు, ఎవరు నన్ను నడిపిస్తాడు, ఎవరు గైడ్ చేస్తాడు, ఎవరు నన్ను ఆశీర్వదిస్తాడు? ఎన్ని పక్కన పెడితే ఒకవైపుని ఇల్లే జరగకపోతే మరొక వైపు నీ మధ్యనే అనారోగ్యానికి బలహీనతకు పిల్లలు తరచుగా గురవుతున్నారు. ఈ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. మరి ఒక వెళ్ళేటప్పుడు కన్సల్టింగ్ ఫీజు ఒక రకమైతే మరి అక్కడ ఉన్నటువంటి టెస్టులకే ఎక్కువైపోతూ ఉంది. ఇవన్నీ తేల్చి చూసే పరిస్థితుల్లో నెమ్మది లేని జీవితం వచ్చింది. మరి నిజమే, మామూలుగానే మరి పుండైపోయింది, పుండి మీద మరి రాయి బండపడ్డట్టుగా నా బ్రతుకైపోతుందని ఒకవేళ నిరుత్సాహంతో ఉంటే ఈ వాక్యము నీ కొరకే. మొదటి పదం విందాము. విమోచకుడట. విమోచకుడు. విమోచకుడు అనగానే ఆయన విడుదలివ్వగలిగిన సమర్థుడు. విమోచకుడిని ఇంగ్లీష్లోకి వెళితే బాగా అర్థమవుతుంది. హీజ్ అవర్ రెడీమర్. ఆయన మన స్థితిని మార్చగలిగిన వాడు, దరిద్రతను మార్చగలిగిన వాడు, రోగము నుంచి విడుదలివ్వగలిగిన వాడు, కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన వాడు, చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చగలిగిన వాడు, లేమి కన్నీటిలో కొరిగిపోయిన ఒంటరితనములో నలిగిపోతున్న జీవితాన్ని విడుదలివ్వగలిగిన వాడు. దట్స్ వై హీజ్ ఎ రెడీమర్. అందుకే ఆయనకి విమోచకుడు. అందుకని భక్తులు చాలా పక్క మాట్లాడుతుంటారా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవో నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవో నీవు. బాగా ఆలోచించండి. మూడుబారిపోయిన జీవితాలు చిగురు ఆయనే ఇస్తాడు. మారా అంటే చేదైన బ్రతుకులు, సంతోషం లేదు, నెమ్మది లేదు, శ్రమ ఉన్నది, కష్టం ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ చివరికి తినేటప్పటికి నోటికి అంటటం లేదు. చేతికి నోటికి అంటని జీవితాలు, నెమ్మది లేని బ్రతుకులు, కలవరముతో కూడిన బ్రతుకులు, అన్నీ బాగానే ఉన్నాయి, డబ్బు కూడా ఉంది కానీ సమాధానం లేని బ్రతుకులో. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవో నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవో నీ. మహోన్నతుడా
నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. నిన్న మొన్నటిదా బాగానే ఉన్నాం దారి, కాళ్ళు ఎందుకు పని చేయట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెప్తున్నారు. అనుమానం వచ్చి జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ కూడా ఎవడైనా ఏదైనా చెప్పించారేమనే భ్రమ. వాస్తవికంగా దేవుని బిడ్డల దగ్గరికి, దేవుని ఆరాధించి ఆరాధికలు ఇంటిలోని కానీ శరీరంలోని కానీ ఏ సోదకుడు పనిచేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే మన భ్రమ, మనం ఎదుర్కొనే సమస్య మనల్ని భ్రమపరుస్తూ ఉంది. ఎవడో ఏదో చేశాడు, ఏదో మంత్రశక్తులు, ఏదో ప్రయోగం చేశారు అనుకుంటున్నాను. నథింగ్ ఎల్స్. అది తాకడానికి కూడా వీల్లేదు. యేసునామం ఉచ్చరిస్తేనే దురాత్మలు పారిపోతూ ఉంటే, నిత్యం ఆరాధిస్తున్న నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి దురాత్మ పనిచేస్తుందంటవా? లేనే లేదు. సమస్య నిన్ను, నీ కంటిని, నీ ఆధ్యాత్మిక నేత్రాలని మనోనేత్రం గుడ్డితనముగా కలుగు చేస్తున్నాయి. ఏదో జరిగిపోతుందని భ్రమ, నేను ఓడిపోతానేమో అని కలవరం, నేను పాడిపోతానేమో, నా బ్రతుకు ఇంతేనేమో అనేటువంటి దేవుని బిళ్ళరా ప్రతికూలమైన ఆ డిప్రెషన్లోకి నేను తీసుకెళ్తాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో విందాం. ప్లాన్ కీర్తన గ్రంథంలోకి రండి. కీర్తన గ్రంథం 19వ కీర్తనలో ఓ చక్కటి సందేశం అక్కడ ఉంది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఒక మాట అంట, యెహోవా నా ఆశ్రయదుర్గమా. మధ్యలో ఏమన్నా అండి? నా విమోచకుడా. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అంటే ఆశ్రయపురముగా, అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కలవనం వచ్చినప్పుడు, ప్రాణం మీద నిజంగా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని, అరిచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నప్పుడు ఎట్టు ఎలాలో ఏం చేయాలో తోచని సమయంలో ఆశ్రయదుర్గము, ఆశ్రయపురము నీవే, నీవే అన్న ఆశ్రయదుర్గముగా ఉన్న నీవో నా విమోచకుడవా, నాకు విడుదలవ్వగలిగిన సమర్థుడవు. ఏ స్థితిలో అయినా కానీ విడుదలివ్వగలిగిన సమర్థుడవు. అది లోకములు ఎవరి వల్ల కాదు, కానీ నీ వల్ల సాధ్యమే. నా వల్ల అయితే అసలు కాదు, నా వల్ల కాదు కనుకనే నేను ఈ డిప్రెషన్లోకి, ఇబ్బంది అనే పరిస్థితుల్లోకి, బలహీనతలోకి, కృంగిపోయినటువంటి పరిస్థితులకి నేను వెళ్ళిపోతున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలాంటి జీవితం జీవించడం కంటే చనిపోవటమే మేలని. ఇలాంటి జీవితం జీవించడం కంటే ఈ ఇంటిని, స్థితిని మర్చిపోయి ఎక్కడికైనా పారిపోదాం, పర్వాలేదు, ఎవ్వరు ఎరగని, ఎవరు లేని స్థలములకి వెళ్ళిపోయి అనాథగా ఉన్నా పర్వాలేదు, ఇక్కడ ఒకవేళ మరి అక్కడ ఆకలి దప్పులతో ఉన్నా పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఎవరు తెలియని, నాన్న వారు తెలియని, నన్ను అవమానించేవారు లేని స్థలానికి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు పిల్లలు కళ్ళ ముందు కనబడతారు. యవ్వన బిడ్డలు కళ్ళ ముందు కనబడుతున్నది సమస్య. నీళ్ళు నిన్ను ప్రేమించి నువ్వు కన్న బిడ్డలు, నీకున్నటువంటి పెట్టుకున్న కట్టిన ఆ ఇల్లు కనబడుతూ ఉంటుంది. ఇదంతా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు పనికి మాలిదానా, పనికి మాలివాడా అనిపిస్తూ ఉంటుంది. నా పరిస్థితులు అయిపోయింది. ఏంటయ్యా సంగతి అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, వారి విమోచకుడో బలవంతుడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి విమోచకుడట యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములో అగునుగాక. చూడండి, కీర్తన 31:5 అంటాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. యు ఆర్ మై రిడీమర్ ఓన్లీ. నీవు మాత్రమే నన్ను విమోచించగల. ఏ అధికారి, ఏ నాయకుడు, ఏ నమ్ముకున్న వ్యక్తి కూడా నాకు విమోచన కలిగించలేడయ్యా, నాకు విడుదల ఇవ్వలేడయ్యా. ఒకవేళ నాకు ఈ అవసరం ఉందని, ఒకవేళ నేను ఎక్కడికైనా వెళితే వాళ్ళందరూ నన్ను దోషిగా, ఓ ఇలాంటి వాడవా నువ్వు, ఈ బలహీనతలో ఉన్నావా, ఈ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఉన్నావా, నేనేదో అనుకున్నాను, గోప్యంగా ఏదో బాగున్నావు అనుకున్నానే, నువ్వు ఇలాంటి వాడవని నాకు తెలియదని పైకి చెప్పరు కానీ, పైకి నవ్వరు కానీ, చెప్పేటప్పుడు వింటారో ఇలా తిరగగానే వారు నవ్వుకుంటారు. నవ్వుకుంటే పర్వాలేదు, 10 మందికి ఆ బలహీనతను గురించి, ఆ మైనస్ను గురించి చెబుతారు. కారణం ఏంటంటే అలా చెప్పుకోకపోతే వారు ఉండాలి. అలా చెప్పుకుంటే వారి సంతోషము పెరుగుతుంది అనుకుంటారు, కానీ అలా చెప్పుకుంటే పాపము పెరిగిపోద్దని వారికి అర్థం కావట్లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఉన్నానయ్యా. అపవిత్రం పెదవులు కలిగిన మనిషిలో మధ్యలో, అపవిత్రం పెదవులు కలిగిన వాడికి నేను కూడా అలాగే ఉన్నాను. అయితే అయినా మార్చగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవో నీవే.
యు ఆర్ ఓన్లీ మై రెడీమర్, యు ఆర్ ఓన్లీ, నన్ కెన్ రెడీమెన్. దేవుని బిడ్డ ఎవ్వక్కడు నాకు విడుదల ఇవ్వలేడయ్యా. ఈజ్ దేవుని బిడ్డ, యు ఆర్ ఓన్లీ మై రెడీమర్, ఈజ్ అవర్ రెడీమర్. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిలో ఉన్నావా? నీ ఆరోగ్య స్థితిగతులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆధ్యాత్మిక విషయంలో అనుకున్నంత గోలు తొదమంటలేని స్థితిలో ఒకవేళ నువ్వు కలవరపడుతూ కృంగిపోతూ ఉన్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు తేటగా నీతో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథములకు రండి. ఆత్మదేవుడు ఏం చెప్తాడు? 1వ అధ్యాయం 6వ వచనంలో, మనల్ని ప్రేమించుచు, ఎంత చక్కగా అంటాడు, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కొద్దిగా చూసారండి, యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయ్యకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను. ఈరోజు ఒక శ్రేష్టకరమని పిలిపిస్తుంది. ఆయన నిన్ను విడిపించటమే కాదు, నీకు విమోచన కలిగించటమే కాదు, తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేసాడట. నీ సమస్య నుంచి పరిష్కారం ఇవ్వటమే కాదు, నీ సమస్యకి దేవుని బిడ్డలు గమనించని, ఇది కుదరదు, ఇది వీలు పడదన్న దానికి సమాధానం ఇవ్వటమే కాదు, నిన్ను గొప్ప జనముగా సాక్షిగా నిలబెట్టి ఆయన అంటాడు, తండ్రి యొక్క దేవునికి యాజకులుగాను రాజ్యముగాను దేవుడు మార్చేశాడట. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ప్రత్యేకత. అందుకనే ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా బాబు, వారిని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున వ్యాజ్యమాడతాడు. ఎవడు అడగడనుకుంటున్నావేమో, ఏదంటే అది మాట్లాడితే, ఏదంటే అది చేస్తే ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు, ఎలాగైనా వారిని వాడేసుకోవచ్చు, ఎలాగైనా వారిని టీజింగ్ చేయొచ్చు అని. ఒకవేళ వారిని ఇబ్బంది పెట్టడానికి వారి పొలంలోకి వెళుతున్నావేమో, వారి ఇంటికి వెళుతున్నావేమో. కొంతమందికి ఇళ్లల్లో కాళ్ళు నిలబడవు, వారు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. వారు ఎక్కడికి వెళ్ళి ఎవరితో ఎవరిని గురించి ఏమి చెప్పాలా, ఏమి చెప్తే నా హృదయమో నాకు నెమ్మది కలుగుతుంది, ఎలా ఉంటే నేను ఆశీర్వాదకరంగా ఉండగలను, నా సంతోషం పరిపూర్ణమవుతుంది అనుకుంటారు. ప్లాన్ బాగా ఆలోచించండి. ప్లాన్ ఈరోజు సమాజంలో మన బ్రతుకులు బ్రతికించబడ్డానికే ఈరోజు ధైర్యంతో మాట్లాడుతున్నాడు. వారి విమోచకుడు బలవంతుడు. మొదటి పదం గురించి వింటున్నాను, వారి విమోచకుడు మన దేవుడై ఉన్నాడు. ఒకప్పుడు ఉన్న దేవుడు, విమోచించిన దేవుడు, ఇప్పటికీ ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ అవర్ లార్డ్ ఈజ్ సేమ్. ఆ యేసు క్రీస్తు వారు ఒకటే రీతిగా ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధ దేవుడు తేటగా సూటిగా మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. పక్కనే చూడండి, పేతురు మొదటి పత్రికలో ఓ చక్కటి మాట ఇలా వ్రాయబడ్డది. పిల్లారా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత. మీరు అనుకుంటున్నారే, వెండి చేత చేయబడిన విగ్రహాలు, బంగారము చేత చేయబడిన విగ్రహముల వల్ల నీ ఇంటిలో ఉన్నా, నీ ఒంటిలో ఉన్నా, నువ్వు చేతికి కట్టుకున్నా, నీ నుదుటికి కట్టుకుంటున్నా, నీ మెడకు తగిలించుకుంటున్నా, ఆ బంగారముతో వెండితో ఉన్న వారి సంబంధించిన రాళ్ల వలనో, ఉంగరాల వలనో, మరి విగ్రహాల వలనో నువ్వు విమోచించబడుతున్నావు అనుకుంటున్నారేమో. ధన సంబంధమైనటువంటి ఒక ఉంగరమట, దానికి ఒక రంగు. దేవుని బిడ్డ, ఈ రంగు ఉంగరంగా నువ్వు ధరిస్తే నువ్వు ధనవంతుడు, కుబేరుడు అయిపోతావు అంట. కారణం ఏంటంటే ఆడ ప్రకటించేవాడు కుబేరుడు అవుతున్నాడు, ధరించుకున్నవాడు మాత్రం కుబేరుడు కాలేడు. ప్రకటించిన వాడు వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారం రాణించడానికి వాడు యాడ్లు ఇస్తున్నాడు, కానీ ఆ యాడ్కి మీరు పడిపోతున్నారు. వారు ప్రకటనకు నువ్వు పడిపోతున్నావు. ఎందుకంటే కారణం పాపం నీ తప్పు కాదు, నీ సమస్య అలా ఉంది, నీ ప్రతికూలత అలా ఉంది, నీ చేదైన జీవితం అలా ఉంది, నీ బ్రతుకు మాడిపోయి ఓడిపోయి జయము పొందడానికి ఏదో ఒక్క దిక్కులో ఎలాగైనా కానీ పైకి రావాలనుకుంటున్నావు. అందుకే నీ ఉంగరాన్ని నమ్ముకుంటున్నావు, అందుకే నీ వెండిని నమ్ముకుంటున్నావు, అందుకే బంగారు సంబంధించిన విగ్రహాన్ని నమ్ముకుంటున్నావు, దానికి సాగిలపడుతున్నావు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట తెలుసా? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అసలైన సజీవుడైన విమోచకుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా.
ఈ సత్యాలను గ్రహించాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ పక్షంగా కాదు, నీతో ఉండి నిన్ను నడిపించి, నిన్ను నిలబెట్టి, నిన్ను ఓదార్చి, నిన్ను ఆదరించి నీకు విమోచన కలిగించే దేవుడు. ఆ విమోచకుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు వెరుగుదురు గత. ఎరిగి 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 ఒక భక్తుడు అన్నాడు, ఆయన రాజబాబు అన్న, మన మధ్యలో లేడు, క్రీస్తు శిష్యులుగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంటాడు, ఎరిగి ఎరిగి. దేవుని బిళ్ళారు గమనించండి, ఎరిగి ఎరిగట. దేవుని బిళ్ళారు గమనించండి, ఎరిగి ఎరిగానయ్యా. దేవుని బిళ్ళారా, అయినా నేను జారిపోయినాను, ఓడిపోయినానయ్యా, తెలిసి తెలిసి చెడిపోతున్నానయ్యా, నా బ్రతుకు తెలియకేం కాదు. అయినా కానీ పరిస్థితులు మరి ఆ తెలిసిన దానికంటే నన్ను అధిగమించి దానికి నేను బానిసగా మారిపోతున్నాను. ఏది ఉత్తమమైనది కాదో, ఏది మేలైనది కాదో, ఏది శ్లాఘింపదగినదో అది విడిచిపెట్టి నేను లోకముతో రాజీ పడిపోతాను. కానీ ఈరోజు దేవుడు శ్రేష్టకర సందేశముతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి విమోచకుడు, దేవునికి స్తోత్రం కలుగునగాక, వారి విమోచకుడు అండి. ఎందుకైనా ఎవరు, ఎంత బలవంతుడు. ఆయన ఆలోచిస్తే యెషయా భక్తుడు అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడని చెబుతూ 5వ బిరుదుల్లో ఒక బిరుదు ఉంది, బలవంతుడైన దేవుడట. హల్లెలూయా. ఎంత బలవంతుడు అని కానీ ఆలోచిస్తే ఆయన మాట్లాడతాడు. పిల్లరా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా. ఇది ఎక్కడుందో మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని బిళ్ళారు, దావీదు ఒక దగ్గర ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, అయ్యా నేను మోయలేనంతగా ఉందయ్యా నా భారం అట. ఏందంట, మోయలేనంతగా ఉందయ్యా నా పాప భారం అంటాడు. అది నీ భారమే కదా, నీ కుమారునిదో నీ కుమార్తెదో మీ తండ్రిది కాదే. నువ్వు చేసిన భారాన్ని నువ్వు మోయలేకపోతున్నావే. మరి ఈయనేంటి లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లట. హల్లెలూయా. అందరి పాపములను, అందరి అతిక్రమములను గాయపరచబడుట కొరకై, నలగగొట్టబడుట కొరకై, సిలువ వేయబడుట కొరకై, ఉమ్మి వేయబడుట కొరకై, దోషము లేని పవిత్రుడైన నాలో పాపము ఉన్నదా అని సవాలు చేసి ఎవడైనా రూపించగలడని కేకబెట్టిన పరిశుద్ధుడు 2026 సంవత్సరాల క్రితం కేకబెడితే ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చిన గొప్పవారు ఘనులు ఎవడింతవాడికి లేడు. అలాంటి పరాత్పరుడైన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వర్లారా నా యొద్దకు రండి. చెక్ చేసుకొని కావాలంటే ఈరోజు మీరు నమ్మితే దేవుని కార్యం చూడబోతున్నారు. మీ వ్యాధి బలహీనతలో ఉంటే, నీ ఇంటిలో అసమాధానం ఉంటే, నీ ఇంటిలో ఏ ప్రతికూలత ఉన్నా, నీ పరిస్థితులు ఎంత జటిలంగా క్లిష్టంగా ఎవడి వల్ల కాదండి స్థితి మార్చడానికి. ఇది చేతేతుల జారిపోతా ఉంది, చివరి ఘట్టంలో ఉంది, ఒక నూలు పోగొడు దొరకట్లేదు, విమోచించబడడానికి అసలు మార్గమే లేదు అనుకుంటుంటే, మార్గము లేని చీకటిలో కృంగిపోయిన నీ జీవితానికి, మనందరి జీవితానికి ఒకే ఒక్క దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోను రాజు ద్వారా. వారి విమోచకుడు బలవంతుడు, జాగ్రత్త, ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడతాడట. ఒకే ఒక చరణం, 2 చరణాలే, 2 లైన్లేది, 2 లైన్లో మన బ్రతుకుని ఒక విజయకరమైన, దేవుని బిళ్ళారా, విజయకరమైనటువంటి ఆశీర్వాదకరముగా ఈరోజు సమాజంలో నలిగిపోయిన, మాడిపోయిన బ్రతుకులను, ఆరిపోయిన బ్రతుకులను ఈరోజు ఒక ధృవతారగా అనేక మందికి వెలుగు ప్రకాశించేటువంటి నక్షత్రంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట తెలుసా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఏంటి ఆ విశ్రాంతి? మొయ్యలేని భారం మోస్తున్నావు కదా, మోయలేని భారం మోస్తున్నావు కదా. ఆయన లోకములో అనేక మంది జీవితం, అసలు మేము చాలా ఫ్రీ బ్రదర్. కొంతమంది సంగతి ఏంటంటే వారి ఇంటి భారం మోయరు, పక్కింటి భారం మోస్తుంటారు. వాళ్ళ ఇంట్లో గురించి, తన గురించి ఎక్కువగా ఆలోచించరు, పక్కింటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అది కూడా భారంగానే ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏది ఏమైనప్పటికీ నీ స్థితిగతులు మార్చడానికి ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పిల్లల బాగా గమనించినట్లయితే పేతురు భక్తుడు మాట్లాడతాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 23-24లో, ఆయన దూషించబడి బదులు దూషించబడలేదట. హల్లెలూయా. ఏంటంటండి, ఆయన దూషించబడి
బదులు దూషింపలేదో, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమునందు, ఆయన పాపం కాదు మన పాపమట, ఆయనలో పాపము లేదు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రూపించగలని సవాలు చేస్తే రాజు న్యాయాధిపతి ఒక్కసారి కాదు, ఒక రాత్రిలోనే 6 సార్లు తీర్పు జరిగింది. 6 ప్రత్యేకమైన స్థలాల్లో తీర్పు జరిగింది. అయినా కానీ వారి యొక్క తీర్పుల్లో, వారి న్యాయ విచారణలలో ఆయనలో ఏ దోషము కనబడలేదు, ఈయనలో ఏ దోషము కనబడలేదని న్యాయాధిపతి, రాజుల అధికారులు చేతులు కడుక్కున్నారు. ప్లేరా ఆ దోషం మీద మా మీద, మా పిల్లల మీద ఉండునగా కానీ వ్యతిరేకించిన అభియోగులు ఆయన ఎవరి కొరకైతే విమోచించడానికి వచ్చాడో ఆ యోధా ప్రజలే యేసుక్రీస్తు మీద, దేవుని బిడ్డారా, మరి నిందను మోపడానికి సిద్ధపడ్డారు. ఆయన సిలువ వేయమని కేకబెట్టాడు. ఆయన సిలువ వేయండి కానీ ఒకరిని విడిచిపెట్టమన్నాడు. ఇంతకు ఆయన వ్యక్తి ఎవరంటే అతను నరహంతకుడు, కిరాతకుడు. దేవుని బిళ్ళారా, ఓ ప్రత్యేకమైన దేవుని బిళ్ళారా హేతువాది, ఓ ప్రత్యేకమైన రెవల్యూషన్ తీసుకొచ్చే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని దేవుని బిళ్ళారా విడుదల కలిగించమని, అతని పేరే బరబ్బా. బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువేయమని కేకలు పెడుతున్నాయి. అక్కడ అంటాడు, ఈ న్యాయ విచారంలో న్యాయాధిపతుల మాటలు నిలబడలేదట, వారి కేకలే గెలిచేయట, వారి కేకలే గెలిచేయట. అయినా కానీ ఆయన సిలువకు అప్పగించబడకపోతే, ఆయన శ్రమకు అప్పగించబడకపోతే, ఆయన ఉమ్మి వేయబడకపోతే, ఆయన రొమ్ము గుద్దబడకపోతే, ఆయన శరీరము నలగగొట్టబడకపోతే నీకు నాకు విడుదల లేదు కదా, విమోచన లేదు కదా. ఆ దేవుడు మాట్లాడుతున్నా. ఆయన దేవుని బిడ్డ దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడంట. అంత మాత్రమే కాదు, మనము పాపం విషయంలో చనిపోయి, మనం ఎలా ఉండాలట, పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమునందు మన పాపములను మ్రాను మీద, మన పాపములంటే ఈరోజు నమ్మిన మన పాపములను లోకములో ఒకవేళ 850 కోట్ల మందులకి ఇంకా ఎక్కువ మంది ఉంటే వారందరి పాప భారమును మీరు అడగొచ్చు. ఆ అధికారి, ఈ నాయకుడు, ఆ పేరు ఈ పేరు చెప్పండి, అందరి పాపమును ఆయన భరించుతూ, దేవుని బిళ్ళరా, ఆయన మరి పొందిన గాయముల చేతట చూశాండి, మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందితిరి అని దేవుని లేఖనము సవివరంగా మాట. ఇంటికెళ్ళి ధ్యానించండి. రోమాగ్రంథం 6వ అధ్యాయం 2వ వచనములో, అదే సమయంలో పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో, దేవుని రోమాగ్రంథం 7వ అధ్యాయం 4వ వచనములో, 6వ వచనములో, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో, గలతీ 2వ అధ్యాయం 20-22లో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3లో ఆయనలో ఏ దోషము కనబడలేదో ఆయన మనందరి పాపమును భరించుచు, మనందరి యొక్క పాప పరిహారము కొరకై, యాగమవుట్టు కొరకై ఆయన, దేవుని బిళ్ళరా, అమ్రానున మనందరి దోషమును భరించిన దేవుడే. ఎంత గొప్ప దేవుడండి. ఒకనొక సమయంలో ఒక చరిత్ర సాక్షి చెబుతా. ఆ సమయంలో అమెరికా దేశాన్ని అబ్రహాం లింకన్ గారు ఆ దినాల్లో దేవుని బిళ్ళారా, తెల్ల జాతీయులకు నల్ల జాతీయులకు పడని భయంకరమైన పరిస్థితుల మధ్యలో పోరు జరుగుతూ ఉన్నది. ఈ పోరాటం ఏమిటంటే తెల్లవారందరూ మరి నల్లవారిని బానిసలుగా మార్చి వేసుకుంటారు. ఎంతకాలం ఆ బానిసత్వం అంటే వాడు చచ్చిన దాకా బానిసగానే బ్రతకాల్సిందే. ఇదంతా గమనించినటువంటి ఆ సమయంలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ గారు ఒక దేవుని బిడ్డ గమనించండి, ఓ ప్రత్యేకమైన చట్టాన్ని ఎలాగైనా చేయాలి. వారు నలిగిపోతున్న విధానాన్ని, వారి శ్రమ అనే పరిస్థితిని చూసి వారి ఇబ్బందిలో మరి భయంకరంగా కొట్టబడుతున్నారు, భయంకరంగా చంపబడిపోతున్నారు. ఈ బానిస బ్రతుకు, ఈ నల్ల జాతీయుల నుంచి ఎలాగైనా విడుదల కలిగించాలని చెప్పి మరి ప్రెసిడెంట్గా ఉన్న తన దేవుని బిడ్డల అనుభవంలో ఓ ప్రత్యేకమైన చట్టాన్ని దేవుని బిడ్డ అబ్రహాం లింకన్ గారు సిద్ధపరిచినాడు. అదేంటంటే యాంటీ స్లావరీ అనేటువంటి దేవుని బిడ్డ చట్టాన్ని సిద్ధపరిచాడు. ఇది దేవుని బిడ్డ గమనించండి, క్రీస్తు శకం 1863లో జనవరి 1వ తారీఖున అమల్లోకి తెచ్చేశాడు. ఎప్పుడైతే అమల్లోకి ఇది తేవడం జరిగిందో
మరి క్రీస్తు శకం 63 జనవరి 1 తారీఖున నాటి నుంచి అక్కడున్న తెల్ల జాతీయులందరూ అక్కడున్నటువంటి ప్రెసిడెంట్గా ఉన్న అబ్రహాము లింకన్ మీద పగబట్టారు. ప్లారా ఎలాగైనా కానీ బానిసలుగా ఉండనీయకుండా మా పని, మా ఇంటి పని, మా వంటి పని, మాకున్న పొలం పనులని చేయనీయకుండా, మాకు సంబంధించిన పని చేయనీయకుండా ఈయన యాంటీ స్లావరీ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెచ్చాడు గనక ఈ తెచ్చిన వ్యక్తిని ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. ఒకానొక సమయంలో దేవుని బిడ్డలు గమనించండి, 1800 దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. బాగా గమనించినట్లయితే అది ఎప్పుడు ఇలా జరిగిందంటే దేవుని బిడ్డలారా మరి కొంత సమయము మరి పట్టింది. పిల్లారా బాగా గమనించండి, ప్రభు యొక్క నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లారా ఎప్పుడంటే అది దేవుని బిడ్డలారా 1865లో ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ ఒకటి జరుగుతూ ఉంది, డ్రామా ఒకటి జరుగుతూ ఉంది. మరి ఆయన ఉన్నటువంటి భవనానికి ఎదురుగ్గా దేవుని బిడ్డలారా జరుగుతూ ఉంది. ఆయన వచ్చున్నాడు, నాటకం ఆడుతూ పేరుగాంచినటువంటి మంచి పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి అతను ఏం చేశాడు తెలుసండి? దేవుని బిడ్డలారా గమనించండి, దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలారా గన్నుతో కాల్చేశాడు. చనిపోయినాడు అబ్రహాం లింకన్ గారు. అది దగ్గరికి వచ్చి కాల్చగానే అది చెవిలోంచి మెదడు లోపలికి వెళ్ళి దేవుని బిడ్డ ఉన్నట్టుని ఫిట్స్లాగా పడిపోయినాడు, స్పృహ కోల్పోయినాడు, గడగడ వణిగిపోయినాడు. దేవుని బిడ్డ అతనేమో తప్పించుకొని వెళ్ళిపోయినాడు. కానీ మరుసటి రోజు జరిగింది ఏంటంటే దేవుని బిడ్డారా 1865 ఏప్రిల్ 14వ తారీఖున ఇది జరిగింది. సాయంకాల సమయంలో నాటకం జరుగుతుండగా మరుసటి రోజు అనగా 15వ తారీఖున ఉదయం 7:22 ప్రాణాన్ని కోల్పోయినాడు. ఆయన చూడడానికి కోకొల్లలుగా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. క్లారా ఆయన చూడడానికి ప్రజలందరూ వస్తూ ఉంటే ఒక నల్ల జాతీయుడైనటువంటి ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని మరి అక్కడికి ఆయన శవాన్ని చూడడానికి వచ్చారు. కోకొల్లలుగా ప్రజలు ఉన్నారు కనుక ఆ శవం ఈ చిన్న కుమారునికి కనబట్టలేదు. ఈ చిన్న కుమారుని ఆ తండ్రి ఏం చేస్తాడంటే నల్ల జాతీయుడైనటువంటి ఆ తండ్రి భుజం మీద ఎక్కి పైకి బాగా పైకి లేరని చెప్పి తన ఇంగ్లీష్లో ఒక మాట మాట్లాడతాను. ప్లేరా ద మై సన్ బీ హో సీ యువర్ రిడీమర్ హల్లెలూయా. బీహోల్డ్ మై సన్ అంటే జాగ్రత్తగా పట్టుకో, నీ విమోచకుని చూడరా, ఆయన చనిపోయినాడు, ప్రాణం పెట్టాడని చెప్పి అబ్రహాం లింకన్ గారి గురించి ఆ తండ్రి కుమారునికి చెప్తే ఆ కుమారుడు భుజాల మీదకి లేచి తన తండ్రి యొక్క తల పట్టుకుని పైకి లేచి ఎస్ రియల్లీ హీస్ మై రెడీమర్ అని చెబుతున్నాడు. నల్ల జాతికి విమోచన కలిగించిన ఒక మహోన్నతమైన వ్యక్తి, సువర్ణ అక్షరాలతో అమెరికా దేవుని బిళ్ళ దేశానికి లేక అమెరికాకి ఓ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పరిచిన, యాంటీ స్లేవరీ ఏర్పరిచిన వ్యక్తి అబ్రహాం లింకన్ గారు. మరి యాంటీ స్లేవర్ అంటే ఒక నల్ల జాతులకు మాత్రమే విమోచన. అబ్రహాం లింకన్ గారు చట్టాన్ని ఏర్పరిచి ఆ చట్టమును చేసినందుకు ప్రాణాన్ని కోల్పోయినాడు. కానీ ఒక్క జాతికి అతడు విమోచన కలిగించగలిగినాడు. సర్వ జనాంగములకు విమోచన నజరేయుడైన యేసయ్య సిద్ధపరిచినాడు. మన దేవుడు సర్వ ప్రజలకు, సర్వ మానవాళి కొరకు, నీతిమంతుల కొరకే కాదు అనీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకే కాదు పాపుల కొరకు, హేతువాదుల కొరకు, నాస్తికుల కొరకు, మానవులు అన్న ప్రతి ఒక్కరి కొరకు, నువ్వు ఏ జాతి, ఏ జనాంగం, ఏ కులము, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ చివరికి హంతకుడిగా, కిరాతకుడిగా, ఓ భయంకర వ్యభిచారిగా, మరి భయంకర కిరాతకుడిగా ఉన్నా ఆయన నీ విమోచకుడనే విషయాన్ని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నేను ఈ మాట చెబుతున్న మాట ఏంటంటే, ఇంతకీ ఆయన్ని కాల్చింది ఎవరు తెలుసండి? జాన్ దేవుని బిళ్ళారు విల్క్స్ బూత్ అంట. జాన్ విక్స్ బూత్. దేవుని బిళ్ళారా 1865లో ఏప్రిల్ 14వ తారీఖున ఇలా జరిగితే సాయంకాలము ఉదయకాల సమయంలో తను ఉంటున్నటువంటి దేవుని బిళ్ళారా ఆ సంబంధించినటువంటి ఆ యొక్క నాటకశాలకు ఎదురుగా ఉన్నటువంటి వీధిలో తనున్నటువంటి గృహములో ఆయన తన ప్రాణాన్ని కోల్పోయినాడు. దేవుని ఆ ప్రదేశం పేరు పీటర్సన్ హౌస్ అనే స్థలములో తన ప్రాణాన్ని కోల్పోయినాడు. రియల్లీ ఆయన నల్ల జాతీయులకు విమోచకుడుగా ఓ ప్రత్యేకమైన యాంటీ స్లేవరీ అనేటువంటి దాన్ని రాసి ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఒక్క జాతికి విమోచన, సర్వజాతికి, సర్వ ప్రజలకు, మానవులందరికీ విమోచన కలిగించడం కొరకు 2026 సంవత్సరాల క్రితము ప్రాణం పెట్టిన పరాత్పరుడైన దేవుడు నీకు నాకు విమోచకుడై ఉన్నాడు. రియల్లీ ఆయన అంటున్నాడు, బీ హోల్డ్ మై సన్ సీ యువర్ రెడీమర్. నువ్వు మరలా చూడలేవురా, నాకే కనబడుతుంది, నాకే మసగ కనబడుతుంది, నా భుజాల మీదకి రారా, చూడరా, మరలా చూడలేవురా. ఆయన ఇంకేమని చేసేస్తారా, తగలబెట్టేస్తారేమో, ఆయన రూపాన్ని ఒకసారి చూడమంటున్నాడు. దేవుని బిళ్ళ అబ్రహాం లింకన్ గారు దేవుని బిళ్ళ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉంటూ కూడా
తన ప్రాణాలు నల్లజాతి వారికి తాను అప్పగించుకుంటే ఈరోజు సర్వ ప్రజల కొరకు ప్రతి జాతి వారికి, నల్లవారికి, తెల్లవారికి, నువ్వు ఏ జాతి ఏ జనాంగమైన ప్రాణం పెట్టిన దేవుడు, విమోచకుడైన దేవుడు ఈరోజు నీతో నాతో అందుకనే యోబు అంటాడు తన 19వ అధ్యాయంలో 25లో, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదునట. హల్లెలూయా. ఈరోజు సర్వకార్యములకు కర్తైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకని ప్రకటన 1:18 అంటాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడనైతేని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయో మృతుల లోకము యొక్కయో తాళపు చెవులో నా స్వాధీనములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, లేక పాతాళమునికి వెళ్ళాలంటే, మరణమునికి అప్పగించబడాలంటే, మరణము నుంచి విమోచించబడాలన్నగా ఆయనే ఆధారమట. ప్రకటన 1:18 చెప్తుంది 2వ భాగంలో, మరియు ఆయన మరణము యొక్కయో, చూశారు, మరణము యొక్కయో మృతుల లోకము యొక్కయో తాళపు చెవులో నా స్వాధీనములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మొదటి మాట చెప్తాను, హీ ఈజ్ అవర్ రెడీమ్, వారి విమోచకుడు, వారి విమోచకుడు. మరి ఈరోజు నేను ఓపెన్ చెప్తున్నా, ఆయన నీ విమోచకుడుగా నువ్వు అంగీకరించగలిగితే నువ్వు దేనికి దిగులు పడదు. అది ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, భార్య భర్తల మధ్యలో కలవరమా, భర్తను కోల్పోయి ఒంటరిగా మారిపోయిన విధవరాలుగా ఉన్నవా, ఆ విధవరాలు గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. తండ్రి లేని విధవరాణుల యొక్క పొలములకు నువ్వు అడిగెట్టుదురా, వారి విమోచకుడో బలవంతుడో ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడతాడట. ఈరోజు నీవు నీ జీవితంలో ఏ విషయంలో కృంగిపోతున్నావో, వారు భర్త లేక అనాథలుగా మారితే, భర్త లేక విధవరాండ్రగా మారితే, నీకు భద్రత లేక ఒంటరిగా మారిపోయినావు, నీకు ఆలోచన లేక కృంగిపోతున్నావు, ఎలాలో తెలియక అభద్రత భావముతో కలవరముతో నువ్వు కృంగిపోతున్నావు. ఈరోజు నీ విమోచకుడు ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఓ మాట చెప్పాలంటే, నల్లజాతుల విమోచకుడు చనిపోయినాడు కానీ తిరిగి లేవలేదు. ఎవరంటే మీకు బాగా తెలుసు, అబ్రహాం లింకన్ గారు. కానీ నా విమోచకుడు, నీ విమోచకుడైతే సజీవుడు. చప్పలు కూడా దేవుని మైపడదాం. ఎప్పటికెప్పటికుంటా అంట, నేను మృతుడనైతే ఇదిగో యుగ యుగములో సజీవుడు. ఈ యుగములో కూడా, నిన్న ఈరోజు రేపు కూడా ఆయన సజీవుడైన దేవుడు. నువ్వున్నా లేకపోయినా, నిన్ను నీ కుటుంబాన్ని, నీ జీవితంలో తండ్రి లేకపోయినా నిన్ను నీ భవిష్యత్తుని శాసించగలిగిన సమర్థుడు. పిండముగా రూపించబడక మునిపి నీ చర్యలని గ్రంథములో రాసుకున్న దేవుడు, నీకు విమోచకుడైన దేవుడు. ఆయన అంటారు, తల్లి గర్భములో ఉన్నప్పుడే నా ఎముకలు నీకు మరుగైనవి కావు ప్రభువా, నా దినముల యొక్క పరిమాణము, నా బెత్తెడు, నా జీవితము ఏమిటో, నా కొలత ఏమిటో నీకు తెలుసు ప్రభా, నా అంతము నాకు నేర్పించు ప్రభువా. 139 కీర్తన 16 ప్రకారం, 90 కీర్తన 12 ప్రకారం దినములు లెక్కించు జ్ఞానము నాకు నేర్పించు ప్రభువా. నువ్వు ఎరగగలిగితే, అడగగలిగితే, ఈరోజు నీ దేవుడు నీకు విమోచకుడు ఉండబోతున్నాడు, నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హీజ్ అవర్ రిడీమర్, హీజ్ యువర్ రిడీమర్ ఆల్సో. ప్రతి మానవునికి విమోచన కలిగించుట కొరకై ఆయన సర్వ ప్రజల కొరకు యాగమైపోయిన పరాత్పరుడైన దేవుడు. ఎఫ్ఎస్సి 1:7 ప్రకారం ఆయన అంటాడు, ఆయన మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనందరికీ విమోచనమట, మనందరికీ విమోచన. రెండో మాట నేను చెబుతున్నాను, ఆయన బలవంతుడైన దేవుడట. ఇది ఎక్కడుంది అంటే, మీకు బాధ చెప్పలేరా, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న మాట ప్రకారము వారి విమోచకుడు ఎవడంట? బలవంతుడు. బలవంతుడు బాగా గమనించట్లే. ఈ బలవంతుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, న్యాయ సభలోకి వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తాడట. హల్లెలూయా. కొంతమంది అనుకోండి, కోర్టులో మాకొచ్చి ఎవరు న్యాయం చేస్తారండి, ఆ లాయర్ ఏమో అటు ఇటు మాట్లాడుతున్నాడు, నాటకాలు ఆడుతూ ఉన్నాడు, మరి ఆ లాయరు మరి అనుకున్నది చేయట్లేదు, డబ్బులు ఇస్తేనే మాతో మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకోవడమే వాని పని, మరి వానికి మరి నిజంగా ఎవరు చేస్తాడు, వానికి కూడా న్యాయం చేసేది ఈయనే. 120 కీర్తనలు అంటాడు, దేవుని మందిరములో ఆయన న్యాయ సింహాసనం అన్నది. హల్లెలూయా. చూడండి, నేను మాట్లాడతాడు యోబు గ్రంథం 16వ అధ్యాయంలో 19వ చరణం ఈ రీతిగా సాక్ష్యం చెప్తుంది. పిల్లారా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడట. ఎవరంట మన సాక్షి? పరలోకములో ఉన్నాడు. తర్వాత అంటాడు పిల్లారా, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు, పరమందున నా దేవుడు నా పక్షంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు.
పరమందున దేవుడు స్థితులు మార్చబోతా ఉన్నాడు. పరమందున దేవుడు నాకు న్యాయం చేయబోతున్నాడు. పరమందున దేవుడు న్యాయాధిపతితో మాట్లాడబోతున్నాడు. పరమందున దేవుడు న్యాయవంతుడైన లేక న్యాయమును వాదించవలసిన ఆ సంబంధించిన లాయర్తో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ సమయంలోని సర్వకార్యములకు కర్తైన దేవుడు నిన్ను గొప్ప జనముగా మార్చి నేను వర్ధిల్లించేట్టుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నేను అంటాడు పిల్లారా, ఇంకొంచెం ముందుకెళ్తే కీర్తన 89 కీర్తనలో 36 వచనంలో అంటాడు, కొంత ఆరంభించి చివరిలో అంటాడు, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడ. గమనించేవాడు, మనల్ని కాపాడేవాడు, మన పక్షంగా సాక్ష్యం పలికేవాడు తండ్రి అయిన దేవుడు. సోన్సన్ పేరు చెప్పి, మరి ఈ సుధాకర్ ఏంట్రా ఇలా ఉన్నాడు, ఈ సుధాకర్ ఫలానా తప్పులు ఉన్నాయి, వాడి నోటి మాటలు సరిగా లేవు, వాడి హృదయం సరిగా లేదంటే అక్కడే నిలబడుకుంటా అంట. ఎవరు? మెంట నుండి సాక్షి. లేదు ప్రభువా, ఈయన చేసిన దోషం కొరకు కూడా నేను సిలువలో యాగమైపోయినా, వీడి చేసిన అతిక్రమాల కొరకు కూడా నా సిలువలో గాయములు తిన్నాను ప్రభువా, వీని కొరకు కూడా మూల్యం చెల్లించాను ప్రభువా. అవునా? ఓకే, ఆ లోపలికి వెళ్ళు. ఓకే. ఒక్కొక్కరి దోషము దేవుని ఎదుట, తండ్రి ఎదుట కనబడుతుంటే మెంట నుండి సాక్షి అంటే 89:36 చివరిలో అంటాడు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లుగా అది స్థిరపరచబడిననియో, నీ జీవితం ధన్యకరంగా మారుననియో, నీ ఇల్లు స్థిరపరచబడబోతుంది, నీ వర్తిల్లబోతున్నావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, నీ వ్యాపారంలో, చేతి పనులు, నీ పిల్లల తరము నువ్వు స్థిరంగా ఉండబోతున్నావు. నీ పక్షంగా మెంట నుండి సాక్షి నీ కొరకే విజ్ఞాపన చేస్తున్నా. మీ బాధపిల్లారా, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు చెప్పనశక్యమైన మూలుగులతో తానే నీ పక్షంగా విజ్ఞాపన. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన గురించి ఆయన మాట్లాడుతున్నా అంట. దేవుని బిళ్ళారా, సహోదరి చెబుతూ ఉంటుంది, దేవుని బిళ్ళ, అయ్యా నా పిల్లల గురించి ఏంటి, యవనస్తులు పెళ్ళిళ్ళు కావట్లేదే, నా అప్పుల సంగతి ఏంటి, ఇబ్బందుల సంగతి ఏంటి, నా వ్యాపారం సంగతి ఏంటి అని కొంచెము వేదనతో నలిగిపోతూ కలవరపడుతున్న పరిస్థితుల్లో దేవుడే హల్లెలూయా. మీ బాధ తెలిసి యాకోబు అంటాడు, ఉన్నట్టుండి ఒకసారి కాదు 2 సార్లు 10 సార్లు జీతం మార్చుకుంటూ వచ్చాడు మామగారు. దేవుని బిళ్ళ మామతో యాకోబు ఒక మాట అన్నాడు, రాబోయే దినాల్లో నా దగ్గరికి వస్తావు కదా, నాకు జీతం ఇవ్వడానికి వస్తావు కదా, ఆ సమయంలో దేవుడే నా ప్రవర్తనకు సాక్షి అట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా మంచి ప్రవర్తనకు దేవుడే సాక్షి. నువ్వు కాదు 10 సార్లు జీతం మార్చి, కానీ నేను ఇక్కడే ఉన్నా. కారణం ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు నిన్ను సహిస్తున్నా, భరిస్తున్నా. రాబోయే సమయంలో నా ఎదురుగా వచ్చినప్పుడు దేవుడి నా మంచి ప్రవర్తనకు సాక్షట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితానికి ఒక సాక్ష్యం చెప్పడానికి, నీ ఇంటిని, నీ వంటిని, నీ స్థితిగతులు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారి పొలములోనికి వెళ్ళదు విధవరాండ్ర పక్షంగా, తండ్రి లేని పిల్లల పక్షంగా దేవుడు వ్యాజ్యమాడిపోతున్నాడు. వారి విమోచకుడు బలవంతుడట. ఎంత బలవంతుడు అంటే, లోకములో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళకంటే బలవంతుడు. హల్లెలూయా. ఓ మాట చెప్పండి, మోషేని పొగడుతూ వచ్చారు చాలామంది. యేసుక్రీస్తు అన్నాడు, మోషే కంటే గొప్పవాడి కూడా ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. కొంతమంది యోనాను పొగుడుతూ వచ్చాడు, యోనా కంటే గొప్పవాడి కూడా ఉన్నాడు అన్నాడు. అబ్రహామును పొగుడుతూ వచ్చాడు, అబ్రహాము కంటే గొప్పవాడి కూడా ఉన్నాడు అన్నాడు. చాలామంది ప్రవక్తల గురించి చెబుతూ వచ్చాడు, ఏలియాని గురించి పొగుడుతూ వచ్చారు. ఏలియాని గురించి పొగడుతున్న వారి మధ్యలో కొత్త నిబంధనలోకి వచ్చిన యేసుక్రీస్తు వారు అంటాడు, ఏలియా కంటే గొప్పవాడి కూడా ఉన్నాడట. హల్లెలూయా. ఆయన మెంట నుండి సాక్షి, దేవుడే నాకు సాక్షి. ఇది రోమాగ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు, దేవుని బిళ్ళారా, ఆ సంబంధించిన సంఘముతో మాట్లాడుతున్న మాటలది. ఒకసారి చూద్దాం, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 9వ కీర్తన 3లో, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చుట కొరకే నీవే స్థితిలో కలవరపడుతున్నావు. ఒక బ్రదర్ ఉన్నట్లేరా, ఆ బ్రదర్ గురించి నేను పేరు చెప్పను, కానీ బ్రదర్ వచ్చి ఒక మాట అంటున్నాడు, అయ్యా నాకు పిల్లలు లేరు, కానీ పిల్లలు లేని యవన కాలంలోనే నాకు పక్షివాయువు వచ్చేసింది. ఓ మంచి డ్రైవర్గా నేను ఉన్నాను, కానీ డ్రైవింగ్ చేయలేను కనుక ఉద్యోగం పోయింది. నా భార్య యవన కాలం ఉంది, నేను పరాలసిస్తూ ఉన్నాను. ఒకవైపున పిల్లలు లేరు, నా అన్నటువంటి అన్నదమ్ములు, నా తల్లి ఇంకా ఉన్నారు. ఆస్తి దగ్గర 11 ఎకరాల పైన ఉన్నది.
కనీసం కొంచెం భాగమన్నా నాకు ఇస్తారని వారి దగ్గరికి వెళ్తా అంటాడు. పనికి మళ్ళోడా, నీకు అసలు ఆస్తిలో పాలు లేవు అని చెప్పి గంటేస్తున్నారయ్యా. ఒకవేళ మా ఆవిడ అడిగితే అంటున్నాడు, ఏం ఆస్తిని పంచుకొని నువ్వు తినేసి వీటిని వదిలేసి వెళ్ళిపోవాలా అనుకొని తక్కువగా చూసి మాట్లాడుతున్నారయ్యా. మాకు తినడానికి కష్టంగా ఉంది, ఉండడానికి కష్టంగా ఉన్నది. ఈ ప్రస్తుతం మేము బ్రతికే బ్రతుకు మా అమ్మా నాయన అంటే అబ్బాయికి సంబంధించిన బ్రదర్కి సంబంధించిన తన యొక్క భార్య యొక్క అత్తమామల యొక్క ప్రయోజనము కష్టం వల్లనే బతుకుతుంది, పెన్షన్ వల్లే బ్రతుకుతున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు ఒక రోజు మాట్లాడాడు. ఏంటి ఆ మాట అంటే, నువ్వు దిగులు పడద్దు, దేవుడు న్యాయకర్త అయి నీకు న్యాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో దేవుని బిళ్ళారా ఆధార్ కార్డుల ఎంక్వైరీ జరిగింది. ఇంకా చెప్తానంటే దేవుని బిళ్ళారు గమనించండి, సంబంధించినటువంటి ఓటర్ కార్డు సంబంధించిన ఈ మధ్యకాలంలో జరుగుతోంది పిల్లలు వెరిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు అన్నాడు, ఇక్కడ మీకు ఇంతమంది కుమారులు కదా, ఇంకొక కుమారుడు ఎక్కడున్నా అంటే ఫలానా దగ్గర ఉన్న లక్ష్యమై ఉండి నిన్ను ఆశీర్వదించి ఉద్ధరించడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఓపెన్గా చెప్తున్న పిల్లరా. అందుకే నాయన రెండు శత్రువుకు సాధ్యం నీ ఆజ్ఞ లేనిదే, ఏమైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీది బాబా శబల బరికరుదని సాధ్యము. ఆయనకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే వారి జోలికి వెళ్ళదు, వాళ్ళ పొలంలోకి వెళ్ళదు. ఎందుకంటే వారి విమోచకుడు బలవంతుడట. ఎంత బలవంతుడంటే, లోకములో ఎవడైనా బలవంతులు ఉంటే వాళ్ళకంటే 100 కాదు 1000 కంటే ఇంకా బలవంతుడాయి. వారు ఎంత బలవంతులైనా వారిని మట్టి కరిపించేస్తాడు. నువ్వెంత ఘనుడువైనా మట్టి కరిపించి మట్టిలో తేల్చేస్తాడు, మట్టి అయిపోతావు. నీ దేవుడి నిపక్షమై ఉండి నిలబెట్టుడు కానీ సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడతాడు ప్లారా, కీర్తన 9:3 నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయమును తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావట. ఈ బలవంతుడైన దేవుడిని నిన్ను ఆదరించడానికి 9 కీర్తన 3 వచ్చాడు పడతాం. కిటికీలోంచి చీకట్ట పోయిందంట, ఇట్టొచ్చిందంట. అందుకే నిద్రే పట్టడం లేదంట. అందుకే నిద్ర చీకటికే భయపడితే నీకు తెలియని రహస్యం ఏంటంటే, చీకటి దయ్యాల కంటే కనబడుతున్న మనుషులే భయంకరమైన కిరాతకులు. నిలబడుకుని పడదోసేస్తాడు, పడదోయలేకపోతే పొడి చేస్తాడు, పొడి చేసి నువ్వు చచ్చిపోయిన శవంగా మారితే బూడిది కూడా చేసేస్తాడు. బూడిది కనబడకుండా నీళ్ళలో కలుపుకొని గడగడగడగ తాగేస్తాడు. అది బయట ఉంటే బల్లా ట్రేస్ అవుట్ అవుతుందని. ఏదైనా చేయగలిగిన వారు మానవులు, కానీ సమర్థుడైన దేవుని కంటే కాదు. నీ దేవుడు వారి విమోచకుడు బలవంతుడట. ఎంత బలవంతుడంటే లోకములు ఎవ్వని వల్ల కానీ ఎవని చెయ్యలేని కార్యము. కావాలండి చదువుకు రామగ్రంథం 8:31 అంట, ఇట్లుండగా మనం ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవ్వడు. ఎవ్వడు అన్న దగ్గర ఎవరి పేరని చెప్పి పెడితే దేవుని తక్కువ చేసినట్టే. మీరు మనం పాట మాత్రం పాడతాం కదండి, దేవుడే నా పక్షమైన. యెషయా గ్రంథంలో ఉంది పాట. దూతలైనను ప్రధానులైనను
దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను రక్షకుడా రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ ఇచ్చిన చూపిన దేవ హల్లెలూయా. అందుకే ఇట్లుండగా మనం ఏమందాము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి వాడు చేతబడి చేసేవాడండి, మాంత్రికుడండి అంటే మాంత్రికుడి కంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుని ఏం చేస్తున్నావు? తక్కువ చేస్తున్నావు. న్యాయాధిపతి కంటే తక్కువ చేస్తున్నావు. ఈయన న్యాయాధిపతిని పుట్టించిన దేవుడు, న్యాయమునకు కర్త ఈయనే, సింహాసనం మీద కూర్చొని న్యాయము చేసే దేవుడు నీవే అని ఇప్పుడే చదువుకున్నాం ప్లారా. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడని మాట్లాడుతూ మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడని మాట్లాడుతూ నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావో, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావో. కీర్తన 9 కీర్తన 3 వచనాలు ఇప్పుడే చదువుకున్నాం. సింహాసనం మీద కూర్చొని న్యాయం చేసే దేవుడు ఆయనే. అందుకని దేవుడు అంటాడు, ఇంటికి వెళ్ళి చదువుకోండి ఈ మాటలు కావాలండి. సంఖ్యాకాండం 14:9 వచనం, రాజుల 2వ గ్రంథం 6:16 వచనం, ఇర్మియా 20 అధ్యాయం దేవుని యొక్క వాక్యం చెబుతున్నది 11వ వచనం ప్రకారం. మత్తయి 1:23 దేవుని బిడ్డలు గమనించండి ప్లారా. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 29, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ దేవుడు మన పక్షమై ఉన్నాడు, నీ పక్షమై ఉన్నాడు. సిస్టర్, నువ్వు దేనికి టెన్షన్ పడదో. దేవుడి నీ పక్షంగా ఉండగా, దేవుడి మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడో. దేవుడి నా పక్షమై ఉండగా రాగంగానే పాట కానీ బలంగా ఉంటుందని. అందుకని చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 23 సామెతలో 11వ వచనంలో అంటాడు, చివరిలో ఆయన వారి పక్షంగా ఏం చేస్తారట? ఈ దేవుడి విమోచకుడు కాదు, బలవంతుడు. ఎంత బలవంతుడు ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చాం. దేవుని బిళ్ళరా, 3వది ఏంటి తెలుసా? ఆయన వారి పక్షంగా, అంటే ఎవరైతే దేవుని పక్షంగా నిలబడతారో, నా దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతారో, ఏ దేవుడైతే నా దేవుడని ఈ సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడతాడో ఆయన వారి పక్షంగా ఏం చేస్తారట? వ్యాజ్యం ఆడతారు. దీని గురించి ఎగ్జాంపుల్ మాత్రం చెప్పి నేను క్లోజ్ చేశాను. సమయం లేదు, ప్లస్ సమయం సద్వినియోగం చేసుకున్నాను. మెట్టుకు అపోస్తలుక 12వ అధ్యాయంలోకి వెళ్ళగానే ఒక సన్నివేశం మీ కళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు అపోస్తలుడుగా ఉన్నటువంటి పేతుర్ని దేవుని బిళ్ళ గమనించండి, అక్కడున్నటువంటి రోమ సంబంధించిన రాణుబాబు తీసుకెళ్ళి చెరసాలు వేసేసారు. కాళ్ళకి చేతులకి బొండగలు వేసేస్తున్నారు. దేవుని బిళ్ళరా, అక్కడ చదువుకుంటే చాలామంది సైన్యాన్ని పెట్టారట, ఈడెక్కడ తప్పించుకొని పోతాడు అనుకొని. పిల్లల బాగా గమనించండి. కానీ రహస్యం ఏంటంటే, ఆ 12వ అధ్యాయం అపోస్తల కార్యములకు వెళితే చూడండి ఒకసారి, ఆయన గురించి అక్కడ మాట్లాడతాడు. పిల్లలు ఎంతమంది సైన్యం అంట? 4 చతుష్టయములంట. అంటే 4 4 16. చతుష్టయం అంటే 4 4 4 4 4 అంటే 16 మంది అంట. ఒక్కని కాళ్ళు చేతులు ఎక్కడి బొండగలు వేసేస్తున్నారట. అయినా కానీ ఎక్కడ తప్పించు, ఎందుకంటే వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు కాబట్టి వీళ్ళు ప్రకటించేటువంటి ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన విమోచకుడు, ఆయన బలవంతుడని ఎవరికి తెలుసు? శత్రువులకు తెలుసు. దేవుని బిళ్ళారా, వారిని అలా బంధించేస్తుంటే ఊరికే లేరు పిల్లారా. చూడండి ఈ అక్కడున్నటువంటి చూడండి పిల్లారా, అక్కడున్నటువంటి చూడండి, ఆ యూదులు ఇష్టమైన కార్యములను తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను. ఆ దినములు పులిరొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయినటువంటి పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల రాణువ వారిని అతనికి అప్పగించారు. పేతురు చెరసాలలో ఉండెను. అయితే 5వ వచనంలో ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడతాడట. మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే, దీవెనికరమైన కార్యము జరగాలంటే ఒక వచనాన్ని కళ్ళ ముందు పెట్టుకోండి. సమయంలో మొదటి 24:15 అంటాడు, దావీదు రాజైన సౌలుతో ఇలా అంటాడు, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక అంటున్నాడు. హల్లెలూయా. నా గురించి ఎందుకే నువ్వు అలా అనుకుంటున్నావు? నన్నెందుకు తరుముతున్నావు? నేను మిల్లలని చచ్చిన కుక్కనయ్యా, నన్నెందుకు ఇలా తరుగుతున్నావు? నేను దేవుని యొక్క సేవకుడిని, దేవుని ఆరాధికుని చెప్పి స్వయంగా చెబుతున్నాడు. రాజును నేను గౌరవిస్తున్నాను, రాజు చేసిన తప్పిదము నేను క్షమిస్తున్నాను అన్నట్టుగా తన మాట్లాడుతా. ఇంకా తేలి కదా. సమయంలో మొదటి గ్రంథం 24:15 వచనం, యెహోవా నీకును నాకును
మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారిస్తాడు. అంటే దీని ఏంటి? అబ్రహాము చెప్పినట్టుగానే ఈయన కూడా చెప్తున్నాడు. ఏంటి? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నా తప్పు ఉంటే నన్ను విడిచిపెట్టాడు. నీ తప్పు స్థితులలో వడిలో చేర్చి ఓదార్చువాడా. విధులను చెప్పగలవా? ఈ సొలొమోను వలెను చెప్పగలవా? సర్వకార్యములకు కర్తైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేనికి దిగులు పడు. నీ బిడ్డల విషయంలో, నీ కుమార్తె విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో కృంగిపోతున్నావో ఈరోజే సమాధానం. అవును ప్రభు, నువ్వు నా పక్షంగా ఉన్నావు నాయన, నీవు నా పక్షంగా ఉన్నావు ప్రభు అని కన్నీరు కారుస్తావా? హృదయం తెరవగలవా? తెరిచే పరిస్థితి ఉంటే ఇప్పుడే దేవుని హస్తము నిన్ను తాకబోతుంది. అభిషేక పాత్మ నిన్ను తాకబోతున్నది. నీ కన్నీరు తుడచబడబోతున్నది. శత్రువు సిగ్గుపడబోతున్నాడు. ప్రతికూలత అనుకూలంగా మారబోతుంది. రోగము నయము కాబోతున్నది. ఈరోజు సర్జరీ జరిగే ప్రతి ఒక్కరి జీవితంలో సహోదరి సువార్తమ విషయంలో దేవుడు అద్భుతము చేయనుగాక. ఎరిగిన సహోదరి విషయంలో ఎరగని వారు ఎంతమంది వైద్యుల మధ్యలో ఉన్నారు. దేవుడు అద్భుతాలు జరుగునుగాక. డెలివరీ విషయంలో ఆశ్చర్యకాలు జరుగునుగాక. అతి వాని కన్నీరు తుడచబడునుగాక. నా బిడ్డల భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో, వారి వివాహాలు ఏమవుతాయో, వారి పిల్లల విషయంలో గర్భము లేని కుమార్తె, గర్భఫలము కుమారుడు, గర్భఫలము ఉన్నది, కుటుంబాలు నెమ్మది లేదు, చితికిపోతున్న జీవితాలు. నా దేవుడు సమర్థుడు, వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడతాడట. ఆయన యుద్ధం చేసే దేవుడు. నోరికే ఉండండి నా ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగమా, మీరు మిమ్మల్ని తరుముతున్న ఈ ఐగుప్తు సైన్యమును ఇకెన్నడూ చూడరట. సీసము వలె హల్లెలూయా నదిలో లేక సముద్రంలో ఉంచి వేసిన దేవుడు. నీ శత్రువు ఇక కనబడకుండా నీవు ఆశీర్వాదకరం విజయకరమైన జెండా ఎగరవేయబోతున్నావు. నువ్వు ధ్రువతారగా ప్రకాశించే నక్షత్రంగా వేకువ చుక్కవలి ప్రకాశించబోతున్నావు. దైవ ప్రసన్నతని ఆవరించబోతా ఉన్నది. నమ్మి దేవుని కార్యములు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. శాంతనవన్ ప్రార్థనలు. ఇదిగో వారిని విమోచించు వాడవు నీవే కదా తండ్రి. అవును ప్రభా, వారి పక్షముగా నాయనా నీ గొప్ప కార్యములు జరిగిస్తావని నమ్ముచున్నాం. నీకు వందనాలయ్యా. అవును తండ్రి ప్రభా, ఇదిగో నేను బలవంతుడనని సెలవిచ్చావు కదయ్యా. అవును తండ్రి ప్రభా, గానుగు చాటు గోధుమలు దుల్లగొట్టుతున్నటువంటి నాయన గిద్యోనును చూచి నాయన నీ మాట్లాడుతున్నావు. ఇదిగో పరాక్రమము కలిగిన బలాఢ్యుడని కొన్ని సహాయమును మాకు దయచేస్తావని నమ్ముచు నీ కృపను కోరుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. సర్వకార్యములకు కొరతైన దేవా, మీరు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. అతి గంభీరుడా, ఆశ్చర్యకరుడా, మహాశ్చర్యకరములు జరిగిస్తున్న దైవం నీకు వందనాలు. ఆయన మన కార్యమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యము, ఈ ఉపవాస కూడిక జరగట్టు కొరకు ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ప్రయాసపడ్డారు నాయన. ఒకవైపున ప్రభా తండ్రి యొక్క చర్చిని ఈ రీతిగా సిద్ధపరచడానికి, సౌండ్ సిస్టమ్ అందించడానికి, సంబంధించినట్టు ప్రభా ఆర్కెస్ట్రా అందించడానికి నాయన, అంతకంటే ముందుగా సిద్ధపడి వచ్చి ప్రార్థించడానికి, పాటల బండలకి ఆరాధించడానికి నాయన భోజనంలో సిద్ధపరచడం ఎంతమంది ప్రయాసపడారు. అందరిని దీవించండి. వచ్చేసిన ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మేలుకరంగా మార్చి ప్రతి ఒక్కరిని నీ కృపల వర్ధలు చేసి సామెతలు 23:11 ప్రకారము వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడి యుద్ధము చేసి విజయమిస్తాడని రహస్యాన్ని గ్రహించడానికి కృపనిత్యం అంతమోరుకు నడిపించి సాక్షులుగా దీవించమని ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రతి ఒక్కరిని వర్ధలు చేయండి. యేసు సజీవ నామములో అడిగి పొంది ఉన్నాము నా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క మాటలు విని ఆయన కొరకు బ్రతుకుట కొరకు సిద్ధపడిన బిడలకు, ఆయన సొత్తుగా ఉన్న బిడలకు సదా తోడై సాక్షిగా నిలబెట్టి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తు నా హృదయపూర్వకం థ్యాంక్ యూ నడాలు. మీ అందరి కొరకు భోజనం